ఏపీ మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. నియామకాల్లో అక్రమాలు జరిగాయని, అభ్యర్థులకు అన్యాయం చేశారంటూ వైసీపీ నేత మార్గాని భరత్ ఆరోపించారు. మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాల భర్తీలో అర్హులను మోసం చేశారని, వైఎస్ జగన్ హయాంలో 1,20,000 ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని, ప్రస్తుతం డిఎస్సి నియామకాల్లో అనేక అవకతవకలు జరిగాయని మార్గాని భరత్ ఆరోపించారు. కృష్ణా జిల్లా టాప్ నవీన్కు ఉద్యోగం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 అమలులో అక్రమాలు జరిగాయని, పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారా, 380 పోస్టులు అమ్ముకున్నారా అనే అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 3.5 లక్షల మంది 3,36,000 మంది ఇవాళ మెగా డిఎస్సి యొక్క పరీక్ష రాయడం జరిగింది. దాంట్లో సుమారుగా 16,000 ఉద్యోగాలు మీరు అందులో ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నామండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఒక్క చోటైనా ఎక్కడైనా ఇంత ప్రశ్న వచ్చిందండి? ఎక్కడైనా ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవ్వడం అని కానీ, లేకపోతే పారదర్శకంగా లేదని కానీ, లేకపోతే ఇంకొకటి ఎక్కడైనా వచ్చిందా? ఎంత 100% నిఖార్సుగా ఆ రోజు పరీక్షలు జరిగినాయి. 1,20,000 ఉద్యోగాలు ఒక సింగిల్ స్ట్రెచ్లో ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 16,000 ఉద్యోగాలకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిపిస్తూ దాంట్లో అక్రమాలు, అన్యాయాలు, యువత యొక్క భవిష్యత్తుని కాలరాసే విధంగా అంశాలు, ఇవాళ 10 అంశాలు నేను లేవనెత్తబోతా ఉన్నా. ఒకటి ప్రధానమైన అంశము, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎవరైతే నవీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో